వాక్యంలోనికి వెళ్దాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 35వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 18 అండ్ వర్డ్ ఈజ్ 35. ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లిపారెను, మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. ఈ సందర్భం ఎవరికి మధ్యలో జరిగింది అనేది మనం ఆలోచన చేస్తే, ఆ రోజుల్లో ఇజ్రాయేలీయులకు ఒక రాజు ఉండేవాడు. ఆయన పేరు అహాబు. ఆయన ఆ దినములలో యెహోవా ప్రవక్తలందరినీ కూడా చంపించేస్తూ ఉండేవాడు. అలాగని చంపించేస్తూ ఉన్నప్పుడు ఒక మంచి ప్రవక్త ఓబద్య అని, అతడు దేవునికి అనుకూలంగా ఉన్న ప్రవక్త. అతడు కొంతమంది ప్రవక్తలను మరి 2 గుహలలో దాచున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది బైబిల్లో. ఒక 50 మందిని ఒక గుహలో, మరి ఒక 50 మందిని మరి ఒక గుహలో అలాగున దాచి, వారికి అన్నపానములు ప్రతిరోజు కూడా ఇస్తూ ఉండేవాడు. ఒక రోజున దారి గుండా బయలుదేరి వస్తూ ఉంటే ఏలియా ఎదుటిగా వచ్చాడు. ఏలియా అన్నాడు కదా, ఓబద్య, నువ్వు వెళ్ళి రాజునకు చెప్పు, నేను ఇక్కడ ఉన్నానని, ఆ రాజు ఇక్కడికి వస్తాడు అని అన్నాడు. అయ్యా, నేను వెళ్ళి కానీ రాజుతో ఈ మాట చెప్పానంటే ఏలియా ఇక్కడ ఉన్నాడని, ఈలోగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత రాజు దెబ్బకు నన్ను చంపేస్తాడు, ఇంకేమన్నా ఉందా? దయచేసి నన్ను పంపకండి అని అన్నాడు. లేదు, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో రాజుతో నేను మాట్లాడాలి అని అన్నాడు. ఈ మాటను బట్టి ఇక తప్పక మాట తీయలేక ఈ ప్రవక్త ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజుకి ఇలాగని చెప్పాడు. ఇలా చెప్పగానే ఆ రాజు బయలుదేరి ఏలియా దగ్గరికి వచ్చాడు. ఏలియా, నిన్ను బట్టే ఇజ్రాయేలీలంతా కూడా ఇదిగో శ్రమ పడుతూ ఉన్నారు అనేసి ఒక మాట అన్నాడు. ఆ మాటను బట్టి ఏలియా అంటాడు కదా, లేదు, నన్ను బట్టి కాదు, నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి దేవుని ప్రజలంతా కూడా శ్రమ పడుతూ ఉన్నారు అనేసి ఏలియా అన్నాడు. సర్లే, ఏది ఏమైనా నీ దగ్గర బయలుకి సంబంధించిన ప్రవక్తలు ఉన్నారు కదా, ఆ ప్రవక్తలందరినీ కూడా నా దగ్గరికి పంపించు, కర్మేలు పర్వతానికి పంపించు, మాట్లాడవలసిన మాటలు అక్కడ ఉన్నాయి అని ఇలాగున ఆ రాజుకు సెలవిచ్చాడు. ఆ రాజు సర్లే, నేను పంపిస్తాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఏలియాను పంపించేసి, తర్వాత ఈ బయలుదేవతకు సంబంధించిన దాదాపుగా 450 మంది ప్రవక్తలను అక్కడికి పంపించాడు. ఆ కర్మేలు పర్వతం మీద ఏలియా ఒక పక్క నుంచి ఉన్నాడు. ఈ 450 మంది బయలుదేవతకు సంబంధించిన ప్రవక్తలు మరో పక్కన నిలబడి ఉన్నారు. మీరు మరలా వినండి, మాట నేను మరలా చెప్తా ఉన్నాను. ఏలియా ఒక పక్కన ఉన్నాడు, 450 మంది ప్రవక్తలు ఇంకొక పక్కన ఉన్నారు. ఈ ఇద్దరికి మధ్యలో కొంతమంది ప్రజలు కూడా ఉన్నారు. ఏలియా అంటున్నాడు కదా, ఈరోజు ఏది ఏమైనా యెహోవా దేవుడా కాదా తేలిపోవాలి, బయలుదేవత దేవుడా లేకపోతే యెహోవా దేవుడా అనేది ఈరోజే మనం చూద్దాం అనేసి ఆ ప్రజలతో అంటాడు కదా ఏలియా. మీరు ఒక పని చేయండి, నాకు ఒక ఎద్దునివ్వండి, అలాగనే 450 మంది ప్రవక్తలకు కూడా ఎద్దునివ్వండి, వారు నేను చెరొక బలిపీఠం కడతాం, అలాగనే కట్టిన తర్వాత వాటి మీద పొలాలు పేరుస్తాం, తర్వాత దాని మీద ఎద్దును వధించి తునకలుగా చేసి చెరొక బలిపీఠం మీద మేము పెడతాం. ఎవరి ఎద్దు వారే, నేనేమో యెహోవాకు బలిస్తాను, వారేమో దేవతకు బలిస్తారు. ఏ దేవత? బయలుదేవత. ఇలాగున ఈ 2 మాటలు చెప్పిన తర్వాత మన నిబంధన ఏంటంటే, నిప్పు అంటించడానికి వీల్లేదు. నేను బలిపీఠం కడతాను, అలాగనే దాని మీద పొల్లలు పేరుస్తాను, అలాగనే దాని మీద ఎద్దును యెహోవాకు బలిగా అర్పించి వధించి దాన్ని ముక్కలుగా చేసి ఆ బలిపీఠం మీద పెడతాను, ఆ పొల్లల మీద పేరుస్తాను, కానీ నిప్పును మట్టికి అంటించను. నేను ఎలాగైతే అంటించను, ఆ 450 మంది ప్రవక్తలు కూడా అంటించడానికి వీల్లేదు. వారు ప్రార్థన చేయాలి, నేను ప్రార్థన చేయాలి, వారి దేవునికి వారు ప్రార్థన చేయాలి, నా దేవునికి నేను ప్రార్థన చేయాలి.
ఆ ప్రార్థన విన్న దేవుడు ఆకాశము నుండి అగ్ని పంపించి ఆ బలిపీఠాన్ని ఏ దేవుడైతే కాలుస్తాడో, ఎవరి దేవుడైతే కాలుస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడు, ఆ దేవుడే ఈ లోకానికి సృష్టికర్త అని ఇలాగున ఒక నిబంధన పెట్టాడు. ఆ ప్రజలంతా కూడా ఇది బాగుంది, ఏలియా మీరు అన్నట్లుగా మేము చేస్తామని చెరొక ఎద్దునిచ్చారు అన్నట్లుగా ఏలియా వధించి బలిపీఠం మీద తునకలుగా చేసి పెట్టాడు. వారు కూడా వధించి తునకలుగా చేసి వారు కూడా ఎద్దు ముక్కలన్నీ కూడా ఆ బలిపీఠం మీద పెట్టారు. ఏలియా అన్నాడప్పుడు మీరు ఒక పని చేయండి, మీరే మొదట ప్రార్థన చేయండి అని అన్నాడు. అలా ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఉదయం ప్రార్థన చేయటం మొదలుపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే మధ్యాహ్నం అయిపోయింది కానీ ఎక్కడ జవాబు అనేది రాలేదు. మధ్యాహ్నం అయిపోయిన తర్వాత ఏలి అంటాడు కదా, ఏంటి మీరు ఇంతలాగున ప్రార్థన చేస్తున్నా మీ దేవుడు రావట్లేదు, ఏ దారిలో ఉన్నాడా లేదా నిద్రపోతూ ఉన్నాడా, ఎవరన్నా వెళ్ళి లెగ్గొట్టండి అని ఇలాగున అపహాస్యం చేశాడు. ఈ మాటలు విన్న తర్వాత వారికి మరింత కోపం వచ్చేసి వాళ్ళు ఏం చేశారంటే వారి దగ్గర ఉన్న కత్తులన్నీ కూడా తీసుకుని వారి శరీరాలన్నీ కూడా గాయపరుచుకుని రక్తం కారుతున్నప్పటికీ వారు బయలుదేవతకు ప్రార్థన చేస్తూ మరింత బిగ్గరగా కేకలేస్తూ ప్రార్థనలు చేస్తూ గంతులేస్తూ ఉన్నారు. అయినప్పటికీ జవాబు లేదే. సాయంత్రం అయిపోయింది, ఎక్కడ జవాబు రాలేదు, బయలుదేవత రాలేదు, ఎక్కడ అగ్ని ఆ బలిపీఠం మీదకి వచ్చి దహించి వేయలేదు, ఎక్కడ కాల్చలేదు. వెంటనే ఏలి అంటాడు కదా, ఇక చాలిక మీరు చాలించండి, ఆఫ్ చేయండి, ఇక నేను ప్రార్థన చేస్తాను, ఈ సమయం నాది, ఈ సమయం నా వంతు అనేసి ఏలియా వారిని ఆఫ్ చేసి అప్పుడు ప్రార్థన చేయడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడే ఆ క్షణంలో ఒక మాట ప్రజలకు చెప్పాడు, మీలో కొంతమంది ఇలా రండి, నేను చెప్పినట్లుగా చేయండి, అలాగేనయ్యా మీరు ఎలా చెప్తే అలా చేస్తాం చెప్పండి అని అంటే ఈ ఏలియా అంటాడు కదా, ఇదిగో ఈ బలిపీఠాన్ని మీరు తడపండి, ఎంతలాగునా అనంటే ముద్దగా తడపండి అని అన్నాడు. ఆ బలిపీఠాన్ని చాలా ముద్దయిపోయేటట్లుగా ఆ ప్రజలు తడిపేశారు. అలా తడిపిన తర్వాత చుట్టూరు కూడా కందకం ఉంది, ఆ కందకం నిండా నీళ్లు కూడా నింపేశాడు. బలిపీఠాన్ని తడుపుతూ ఉంటే కందకం కూడా నింపబడ్డది, అంతలాగున తడిపేశారు. కందకం అంటే ఒక చెట్టుకు నీరు నిలబడడానికి చుట్టూరు గొయ్య తవ్వుతామే, దాన్ని కందకం అని అంటారు. అంటే బలిపీఠానికి చుట్టూరు ఏముందట, కందకం ఉంది. ఆ కందకం నిండా కూడా నీళ్లు నింపబడి ఉన్నాయి. అంతలాగున ఏలియా ఆ బలిపీఠాన్ని తడిపించాడు. అప్పుడు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవునికి ప్రార్థన చేస్తూ మరి బిగ్గరగా దేవునికి గట్టిగా అలాగున ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థన యెహోవా ఆలకించాడు, అంగీకరించాడు. ఆకాశము నుండి అగ్నిని రప్పించాడు. ఆ అగ్ని వచ్చి ఆ బలిపీఠాన్ని దహించి వేసింది. ఆ బలిపీఠం కాల్చబడ్డది. అక్కడే ఉన్న ప్రజలంతా కూడా అంటూ ఉన్నారు కదా, కేకలు వేస్తూ, యెహోవాయే గొప్ప దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే దేవుడు అని పెద్దగా కేకలేస్తూ అరుస్తూ వారు మరింత బిగ్గరగా యెహోవాయే దేవుడు అని అన్నారు. ఈ మాటను బట్టి మనం చూస్తే ఈ బలిపీఠము ఏ బలిపీఠము అనంటే తడిచిన బలిపీఠము. ఏ బలిపీఠమట? తడిచిన బలిపీఠం. ఇది తడపబడిన బలిపీఠం. అది నేను అంటాను, ఈ బలిపీఠాన్ని పోల్చి చాలామంది పోలిన వారు చాలామంది ఉంటారు. ఈ బలిపీఠాన్ని పోలిన వారు ఎవరండి అనే ఆలోచన మనకు వచ్చినట్లయితే, ఎవరండి అనే మాటలు మనం చెప్పుకున్నట్లయితే, పాపం చేసిన వారు ఈ బలిపీఠాన్ని పోలి మనకు కనిపిస్తూ ఉన్నారు. అబద్ధాలు ఆడుతూ ఉన్నారా? వారు తడిచిన బలిపీఠమే. లేదు బూతులు తిడుతూ ఉన్నారా? వారు తడిచిన బలిపీఠమే. వారు లేదు ఇంకా కోపం కలిగి, లేకపోతే ఫలానా ద్వేషం కలిగి, లేకపోతే వ్యభిచారం చేస్తూ, లేకపోతే దొంగతనం చేస్తూ, లేకపోతే అన్యాయం చేస్తూ, లేకపోతే ఇలాగున ఏదైనా ఒక పాపం చేస్తూ ఉన్నారు అంటే వారు దేన్ని పోలి ఉన్నారట? తడిచిన బలిపీఠాన్ని
పోలి ఉన్నారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, తడిచిన బలిపీఠాలు నాకు కావాలి, వాటిని నేను కాల్చి పవిత్రంగా తయారు చేస్తాను అని అంటున్నాడు. దేవునికి ఏ బలిపీఠాలు కావాలట? తడిచిన బలిపీఠాలే. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారండి, డాక్టర్ గారికి ఎవరు ఫోన్ చేస్తారు? అనారోగ్యంలో ఉన్నవారు ఫోన్ చేస్తారు. అంటే డాక్టర్ గారికి ఎవరు కావాలి? అనారోగ్యంలో ఉన్నవారే కావాలి. ఆరోగ్యవంతులు ఆయనకి ఎందుకండి? అన్ని లక్షలు పెట్టి హాస్పిటల్ కట్టాడు అంటే డాక్టర్, ఆయనకి ఎవరు కావాలి అంటే అనారోగ్యంలో ఉన్నవారే కావాలి, వారే అవసరం అక్కడ. అలాగునే ఈ లోకంలో నీతిమంతులు చాలామంది ఉన్నారు, యథార్థవంతులు చాలామంది ఉన్నారు. కానీ దేవునికి ఎవరు కావాలి అంటే తడిచిన బలిపీఠాలే కావాలి, పాపం చేసిన వారే కావాలి. ఎందుకు అనంటే ఆ డాక్టర్ ఎలాగున బాగు చేస్తాడో అనారోగ్యంలో ఉన్నవారిని, అలాగునే పాపంలో ఉన్నవారిని మన దేవుడు ఆరోగ్యవంతులుగా అనగా ఏమండి నీతిమంతులుగా దేవుడు తయారు చేస్తాడు. అంటే తడిచిన బలిపీఠము దేవునికి మొర్ర పెడితే, తడిచిన బలిపీఠము దేవునికి ప్రార్థన చేస్తే వారు పవిత్రంగా తయారవుతారు, యథార్థవంతులుగా తయారవుతారు, నీతిమంతులుగా తయారవుతారు. వారు న్యాయవంతులుగా తయారయ్యి ఆ వీధిలో, ఆ గ్రామంలో వారు ఆ ప్రజలందరికీ దీవెనకరంగా ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే దేవునికి మహిమకరంగా బ్రతుకుతారు. ఎవరట? తడిచిన బలిపీఠాలు మార్చబడి వారంతా కూడా దేవుని యొక్క అగ్ని చేత కాల్చబడి పవిత్రంగా తయారయ్యి దేవునికి మహిమకరంగా బ్రతుకుతారు. వారండి దేవునికి కావలసిన వారు. అందుకే దేవుడు ఈరోజు పిలుస్తూ ఉన్నాడు, మీరు పాపంలో ఉన్నారా? తడిచిన బలిపీఠాన్ని పోలి ఉన్నారా? మీరు దేవుని యొద్దకు రండి, దేవుడు పవిత్రంగా మారుస్తాడు. అంతేకాదు మార్చిన దేవుడు దీవిస్తాడు, హెచ్చింపజేస్తాడు, వర్ధిల్లింపజేస్తాడు, మీ బంధువులలో తలగా చేస్తాడు, ఒక ఉన్నతమైన స్థాయిలోనికి ఎక్కింపజేస్తాడు మన దేవుడు. రండి, మీరు పాపం చేస్తూ ఉన్నారా? తడిచిన బలిపీఠాన్ని పోలి ఉన్నారా? మీరు రండి దేవుని దగ్గరికి. మీరు ప్రార్థన చేస్తే చాలు, దేవుడు మిమ్మల్ని మారుస్తాడు, మీ జీవితాలను మారుస్తాడు. దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండండి. చూడండి, తడిచిన బలిపీఠం గురించి ఎవరు ప్రార్థన చేశారు? అక్కడ ఏలియా ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి దేవుని యొక్క అగ్ని వచ్చి ఆ తడిచిన బలిపీఠాన్ని దహించేసింది, కాల్చేసింది. ఇప్పుడు మీరు ఏమి చేయాలట? మీ జీవితం పట్ల బాగుపడాలి అనే తలంపు ఉంటే, మీరు పవిత్రంగా చేయబడాలి అనే తలంపు ఉంటే మీరు యెహోవాకు ప్రార్థన చేయాలి. దీన్నే మనం ఏమంటున్నాం? తడిచిన బలిపీఠము అని పిలుస్తూ ఉన్నాం. ఇలాగున మనం ఆలోచన చేస్తే, ప్రార్థన చేస్తే జీవితాలు మార్చబడతాయా అనంటే మార్చబడతాయి. ప్రార్థన చేస్తే మన జీవితంలో కార్యాలు జరుగుతాయా అనంటే జరుగుతాయి. ప్రార్థన చేసేవారిగా మనముంటే కార్యములు చేసేవానిగా దేవుడు ఉన్నాడు. ఆయన కార్యాన్ని చేస్తే, అక్కడ చేసిన ఏలియా దగ్గర దేవుడు కార్యం చేశాడే, అక్కడ చేసిన దేవుడు మన జీవితాల్లో కూడా కార్యము చేస్తాడు. అయితే ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి. మనకి కనిపిస్తుంది ఎక్కడనంటే వాక్యం 1 యోహానులో మనకు కనిపిస్తుంది 1:9. 1 జాన్ చాప్టర్ 1 అండ్ what is 9. ఇక్కడ ఒక మాటను మనం చూస్తాం. ఏంటి ఆ మాట అనంటే, మనం ప్రార్థన చేసి మన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకుంటే మన దేవుడు మనలను పవిత్రంగా చేస్తాడు అనే మాట మనకు కనిపిస్తుంది. అంటే మన ప్రార్థనలో మనం ఏం చేయాలి? మన పాపాలు ఒప్పుకోవాలి. ప్రార్థన చేసేవారిగా ఉండి ఆ ప్రార్థనలో మన పాపాలు ఒప్పుకునేవారిగా ఉంటే తడిచిన బలిపీఠాన్ని పోలిన మనము ఎలా మార్చబడతాము అంటే పవిత్రంగా, ఎలాగట? పవిత్రముగా మార్చబడతాం, నీతిమంతులుగా మార్చబడతాం, యథార్థవంతులుగా మార్చబడతాం, న్యాయవంతులుగా మార్చబడతాం. సో
మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. చాలామంది అంటారు కదా, అయ్యా ప్రార్థన చేయమంటారా, నాకు ప్రార్థన చేయటం రాదండి అన్నట్లుగా మాట్లాడతారు. ఇప్పుడు యేసు ప్రభులోకి వచ్చిన క్రొత్త దినాల్లో చాలామంది ఇవే మాటలు మాట్లాడతారు, ఈ విధంగానే మాట్లాడతారు. అమ్మా ప్రార్థన చేయి, ఏది 3 ప్రార్థనలు చేయాలి కదా ఆలయంలో, దయచేసి మొదటి ప్రార్థన నువ్వు చెయ్యి అని అంటే, అబ్బే పాస్టర్ గారు నాకు ప్రార్థన చేయటం రాదండి అని అంటారు. ఏం చేయటం రాదట? ప్రార్థన చేయటం రాదట. దేవుళ్ళలోనికి వచ్చి ప్రార్థన రాదు అని అంటే ఏం బాగుంటుంది చెప్పండి? ఏం ఎదుగుతూ ఉన్నాం మనం చెప్పండి? ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ఎలా ఉండాలట? దేవునికి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ప్రార్థన అండి దేవునికండి నా వల్ల కాదండి, మరి ఏంటి ఏమవుద్ది నీ వల్ల? తినటం అవద్దు అని అంటే వద్దండి. బిర్యానీ తింటావా? తింటానండి అంటే బిర్యానీ తినటం వచ్చు కానీ ఏం చేయడం రాదట? ప్రార్థన చేయటం రాదు. ప్రార్థన నేర్చుకోవాలి మనం. యేసు ప్రభువులోకి వచ్చిన మనము ప్రార్థన నేర్చుకోవాలి. అయినా ప్రార్థన అంటే ఏముందండి, పక్కవారితో మాట్లాడుతూ ఉన్నామే అదే ప్రార్థన. అట్టి మాదిరే ఉంటుంది ప్రార్థన. దేవునితో మనం మాట్లాడితే అదే ప్రార్థన. పక్కవారితో ఎలా మాట్లాడుతున్నాం, మొక్కలు వేసి అలాగనే దేవునికి మన బాధను తెలియజేసామనుకోండి, అదే ప్రార్థన. ప్రార్థన అంటే సిటీకి వెళ్ళి ఏమైనా కొనుక్కొచ్చేదేం కాదు, లేకపోతే సిమెంటు ఇసుక వేయించి కట్టేదేం కాదు. ప్రార్థన రాదండి, లేకపోతే పలానా అది రాదండి, ఇది రాదండి, నేర్చుకుంటే వస్తుంది. దేవుళ్ళలో ఎన్నో ఉన్నాయి, పరిచర్య చేయాలా నేర్చుకో, ప్రార్థన నేర్చుకో, ఉపవాసం ఉండడమా నేర్చుకో, పాటలు పాడడమా నేర్చుకో. నేర్చుకుంటే ప్రతిదీ కూడా నీకు వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నేర్చుకో. క్రొత్తగా వచ్చావు కదా ఆలయానికి, క్రొత్తగా ఎదుగుతూ ఉన్నావు కదా, అన్నీ నేర్చుకో. నువ్వు నేర్చుకుంటే దేవుడు నీకు నేర్పుతాడు. అలాగున ప్రార్థన నేర్చుకున్న నీవు ఆ ప్రార్థనలో ఏమి ఒప్పుకోవాలట? నీ పాపాన్ని ఒప్పుకోవాలి. ఏమవుద్దండి? ఏమవుద్దు పాపం ఒప్పుకుంటే? నీవు పవిత్రంగా చేయబడతావు. నీవు పవిత్రంగా చేయబడ్డావు అని అంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, హెచ్చింపజేస్తాడు, వర్ధిల్లింపజేస్తాడు. అదేంటి పాస్టర్ గారు, మారడానికి దీవెన రావడానికి సంబంధం ఉందా? ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ సంబంధం ఉంది. సంబంధం లేదు అని చెప్పుకుంటే అది అబద్ధమే. నీవు మారితే నీ బ్రతుకు మార్చబడుతుంది. నీవు మారితే నీ జీవితం మార్చబడుతుంది. నీవు మారితే నీవు దీవుల్లోనికి వెళ్తావు. నీవు మారకపోతే ఆ దీవులలోనికి నీవు వెళ్ళలేవు. ఐగుప్తు దేశంలో బయలుదేరిన ఇజ్రాయేలీలు 11 రోజుల్లో కానాను దేశం వెళ్ళిపోతారు. అటువంటిది వెళ్ళలేకపోయారు. సంవత్సరం కాదు 40 సంవత్సరాలు అరణ్యములో తిరుగుతూ అరణ్యములోనే చనిపోయారు. వారి పిల్లలు కానాను దేశంలోనికి వెళ్ళారు. నేను అంటాను 11 రోజుల్లో వెళ్ళవలసిన ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలకు వెళ్ళారనంటే కారణం ఏంటి? వారిలో మార్పు లేదు. మారితే సంవత్సరానికి వెళ్ళి ఉండేవారు. బహుశా నా అంచనా పోనీ 10 సంవత్సరాలకు మారితే 10 సంవత్సరాలకి వెళ్ళి ఉండేవారు. కానీ వీరిలో మార్పు లేదు. మార్పు లేనందున వీరిలో సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు పట్టింది. యేసు ప్రభులోకి వచ్చిన నీవు నీ పాపాన్ని ఒప్పుకుని మారితే నీకు తొందరగా దీవెన వస్తుంది. నీవు మారితే నీవు తొందరగా ఆశీర్వాదంలోకి వెళ్తావు. నీవు మారితే నీ పట్ల ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. నువ్వు మారకపోతే నీ వాగ్దానము నెరవేర్పులోనికి రాదు. వాగ్దానంను నీవు స్వాధీనపరచుకోలేవు. దేవుడు నీ వాగ్దానాన్ని నెరవేర్చలేడు. రోజులన్నీ గతించిపోతాయే కానీ నీవు ఆశీర్వాదంలోనికి వెళ్ళలేవు. నీ మార్పుతో ముడిపడి ఉంది నీ దీవెన, నీకు వచ్చే ఆశీర్వాదము నీ మార్పుతో ముడిపడి ఉంది. అందుకే మారు. దేవునికి ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. సో ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఇది ఏ బలిపీఠం అట? తడిచిన బలిపీఠం. ఇంకా మనం కాస్త ముందుకెళ్ళి మనము
ఇంకా చెప్పుకుంటే ఆ రెండవ బలిపీఠం కూడా మనకు కనిపిస్తుంది. ఏ బలిపీఠము అనంటే లేవి కాండములో 6వ అధ్యాయములో 13వ వాక్యం, బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు అని అన్నాడు. ఇప్పుడు బలిపీఠం ఆరిపోయిందనుకోండి, అది ఏ బలిపీఠం? అది ఆరిపోయిన బలిపీఠం. అది వెలుగుతూ ఉండే బలిపీఠం వేరు, ఆరిపోయిన బలిపీఠము వేరు. అంటే చాలామంది ఇప్పుడు ఎలాగున్నారట? ఆరిపోయి ఉన్నారు, చల్లారిపోయారు, భక్తిలో చల్లారిపోయారు, ప్రార్థనలో చల్లారిపోయారు, ఉపవాసం చేయడంలో చల్లారిపోయారు. ఇలాగను మనం చెప్పుకుంటే భక్తి అంతటిలో, చేసే కార్యాలు అంతటిలో ఆరిపోయి చల్లారిపోయి విశ్వాసులు మనకి కనిపిస్తూ ఉన్నారు. వీరందరూ ఏ బలిపీఠాన్ని పోలి ఉన్నారు అంటే ఆరిపోయిన బలిపీఠాన్ని పోలి ఉన్నారు. అమ్మా, ఉపవాసకూటాలు కదా, 3 రోజులు ఉపవాసం ఉండు, దేవుడు నిన్ను దీవిస్తాడు అని అంటే, లేదండి పాస్టర్ గారు, నాకు షుగరు, నాకు బీపీ, లేదా మా ఆయన గారు ఒప్పుకోరు, ఇలాగున కారణాలు చెప్పి ఉపవాసం చేయదు. పైగా ఉపవాసం అండి, నేను గతంలో చాలా ఉపవాసాలు చేశానండి, 7 రోజులు చేశాను, 40 రోజులు చేశాను, 3 రోజులు చేశాను, ఎన్ని ఉపవాసాలు చేసేసానో. నేను చేసిన ఉపవాసాలు అసలు మన ఆలయంలో ఎవ్వరు చేయరండి, అంత గట్టిగా చేశారండి పాస్టర్ గారు అని అంటారు. ఎప్పుడో చేసావు అవి కాదు, ఇప్పుడు చెయ్యి. ఎప్పుడో చేసిన ప్రార్థన చెప్పడం కాదు, ఎప్పుడో చేసిన ఉపవాసాలు చెప్పడం కాదు, ఎప్పుడో ఇచ్చిన దశంభాగం గురించి చెప్పడం కాదు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు అది చెప్పు. ఇప్పుడు ఆరిపోకుండా ఉన్నావా? మండుతూ ఉన్నావా? మండే బలిపీఠాన్ని పోలి ఉన్నావా? లేదా ఆరిపోయావా? మండే బలిపీఠం ఎలాగుంటుంది? ప్రార్థన రోజు చేస్తుంది, ఉపవాసాలు ప్రతి వారం చేస్తూ ఉంటుంది, ఇలాగున దశంభాగము ప్రతి నెల దేవునికి ఇస్తూ ఉంటుంది. ఈ ఆరిపోయిన బలిపీఠం అయితే కనుక ప్రార్థన సరిగ్గా చేయదు, పరిచర్య సరిగ్గా చేయదు. ఏవండి, గతంలో చేశాను, పోయిన సంవత్సరం చేశాను, నేను వచ్చిన క్రొత్త దినాల్లో చేశాను అని చెప్పుద్దే కానీ బలిపీఠం ఏవండి ఇప్పుడు చేస్తున్నాను అని చెప్పదు. కారణం ఏంటి? ఆరిపోయింది. ఏమ్మా, ప్రతి ఆదివారం ఆలయం తుడుస్తూ ఉండేదాను కదా, 4 వారాలు మానేసావే, రావట్లేదే అని అంటే పనులు ఎక్కువైపోయాయండి. కాదు, అప్పుడు మనసు ఉందో చేసావు, ఇప్పుడు మనసు లేదు, మానేసావు. ఎందుకు మనసు లేదు? చల్లారిపోయావు, భక్తిలో చల్లారిపోయావు, భక్తిలో ఆరిపోయావు. ఆరిపోయిన బలిపీఠాన్ని పోలి ఉన్న నీవు ఈరోజు మండాలి, మండే బలిపీఠాన్ని పోలి ఉండాలి. నీవు మండాలే కానీ ఆరిపోవడానికి వీల్లేదు. అందుకే ఒక మాట బైబిల్లో మనకు కనిపిస్తుంది. యోహాను 5వ అధ్యాయము 35వ వాక్యంలో మనం చూస్తాం. జాన్ చాప్టర్ 5 and word is 35. ఇక్కడ ఒక మంచి మాట వ్రాయబడి ఉంది. యోహాను ఎలాగున్నాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఎలా ఉన్నాడట? మండుచు ప్రకాశించుచు ఉన్న దీపాన్ని పోలి ఉన్నాడు. ఈ యోహాను ఆరిపోయి ఉన్నాడా లేదా మండుతూ ఉన్నాడా అనంటే మండుతూ ఉన్నాడు. అంటే ఆరిపోయిన బలిపీఠం కాదు యోహాను, మండే బలిపీఠం. ఇలాగున భక్తుల గురించి మనం మాట్లాడుకుంటే పౌలు మండాడు, దావీదు మండాడు, ఏలియా మండాడు. అలాగునే భక్తుల ప్రతి భక్తుడు కూడా ఏవండి మండుచు బ్రతికే. ఇర్మియా కూడా మండినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. నా ఎముకలలో మంటున్నది, నేను సేవ చేయకుండా ఉండలేను అని అంటాడు ఒక చోట ఇర్మియా. బహుశా 15వ అధ్యాయంలో 9వ వాక్యంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. తర్వాత 22వ అధ్యాయంలో కూడా మాట మనకు కనిపిస్తుంది. ఇలాగను మనం మాట్లాడుకుంటే భక్తులంతా కూడా మండేరే కానీ చల్లారిపోలేదు, ఆరిపోలేదు. ఎన్నాళ్ళు మండేరండి? జీవితాంతకాలము. ఈ భూమి మీద ఉన్నంతకాలము మండుచు జీవించారే కానీ ఆరిపోయి జీవించలేదు. ఇంతగా నువ్వెలాగున్నావు? మండుతూ ఉన్నావా
లేదా ఆరిపోయావా? ఆరిపోయిన బలిపీఠాన్ని మనం పోలుండకూడదు. మనం ఏ బలిపీఠాన్ని పోలుండాలి అని అంటే మండే బలిపీఠాన్ని పోలి ఉండాలి. మండాలి, మనం మండాలి, అనేక మందిని మండించాలి, అనేక మందిని దేవుళ్ళలోనికి తీసుకుని రావాలి, అనేక మందిని రక్షణలోనికి తీసుకుని రావాలి, అగ్నిలో నుండి లాగినట్లుగా మనము లాగాలి. అటువంటి బలిపీఠంగా, అటువంటి మండే బలిపీఠంగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉన్నాడు. మీరు ఎలాగున్నారు, ఎలాగుంటారు, ఎలా ఉండాలని ఆలోచన చేస్తూ ఉన్నారు? మండే బలిపీఠంగా ఉంటారా, లేకపోతే ఆరిపోయిన బలిపీఠంగా ఉంటారా? నిజమే, ఒకప్పుడు తడిసిన బలిపీఠమే. దేవుని దగ్గరికి వచ్చారు, దేవునికి ప్రార్థన చేశారు, మీ పాపాలన్నీ ఒప్పుకున్నారు, బాగుంది. ఇప్పుడు మండే బలిపీఠంగా ఉంటారా, ఆరిపోయి ఉంటారా? రావటం మొదలుపెట్టిన పరిచర్య, రావటం మొదలుపెట్టిన ప్రార్థనలు, రావటం మొదలుపెట్టిన ఉపవాసాలు చేస్తూ ఉన్నారా, లేకపోతే మానేశారా? నేను ఆలయానికి వచ్చిన క్రొత్తలో దశంభాగం ఇచ్చేదాన్నండి, కరెక్ట్గా ఇచ్చేదాన్నండి అని అంటే ఇప్పుడు ఇవ్వట్లేదు. ఏమైపోయావు? చల్లారిపోయావు, ఆరిపోయావు. ఒకప్పుడు చేసేదాన్నండి, ఒకప్పుడు చేసేవాడినండి కాదు, కానీ ఇప్పుడు చెయ్యి, మండు. నీవు మండితే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని చూస్తా. మండే బలిపీఠంగా నీవు ఉంటే నీ ద్వారా అనేక మందిని దేవుళ్ళలోనికి తీసుకుని వస్తాడు, నిన్ను వాడుకుంటాడు. ఆయన చేతిలో బలమైన పాత్రగా నీవు వాడబడతా. ఎలాగుంటే? మండే బలిపీఠంగా ఉంటే. నీవే ఆలయానికి రాకపోతే ఇంకొకరికి ఎలా బోధిస్తావు? అమ్మ ఆలయానికి రా అని నువ్వు ఒకటి ఎల్లు అని అంటాడు. నువ్వు సరిగ్గా ఎల్లు అని అంటే ఆ మాట మనకు ఎలాగుంటుంది? ఇప్పుడు ఇంట్లోనే అమ్మ పద ఆలయానికి అని అంటే పద ఇటురా. పోయిన వారం నువ్వు వచ్చేవా? అంతకు ముందు వారం నువ్వు వచ్చేవా? రాలేదు. ఒక వారం వస్తే 4 వారాలు మానేస్తావు. మళ్ళీ నాకు చెప్తున్నావా ఆలయానికి వెళ్ళాలి పద అని? నేను బాగానే వెళ్తున్నాను, ఎప్పుడైనా నేను మానేస్తాను. అంతేగాని నీకులాగా 2 వారాలకి 3 వారాలకి నేను రాను రోయ్ అని అమ్మ అంటది. అంటే మనం కరెక్ట్గా చేయగలిగితేనే చెప్పగలం, మనం కరెక్ట్గా ఉండగలిగితేనే బోధించగలం. మరి అలాగనే ఎవరికైనా ఒక బోధ ఏది, నువ్వు మంచిగా మారు అని అంటే నువ్వు మారు మొదట అన్నట్లుగా మాట్లాడతారు. అంటే మనం మారి నువ్వు మారని చెప్పాలి, మనం ఆలయానికి వెళ్తూ ఉండి నువ్వు వెళ్ళని చెప్పాలి. ఇలాగున మనము ఎప్పుడైతే మండుచూ ఉన్నామో ఖచ్చితంగా అనేక మందిని మండించగలుగుతాం.